హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. దయచేసి ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళ చేత ఎక్కువగా సబ్స్క్రైబ్ చేయించండి. నేను నిన్న చెప్పేసరికి 100 మంది కొత్తగా సబ్స్క్రైబ్ అయ్యారు. సో అందుకే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి కంటెంట్ నచ్చితే. సో మనకి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. కేంద్ర మంత్రులను చాలామందిని కలిశారు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడాల్సిన అంశం శివస్వాముల మీద, శ్రీశైలంలో శివస్వాముల మీద జరిగిన లాఠీ చార్జ్. సాక్షిలో రాశారు. కూటమి అనుకూల పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతిలో తొక్కిపెట్టారు ఆ వార్తని. ఇది ఖచ్చితంగా తప్పే, ప్రభుత్వ నిర్లక్ష్యమే, స్థానిక యంత్రాంగం వైఫల్యమే. దీన్ని ఎంత కప్పిపుచ్చాలన్నా ఈ మహాపాపం పోదు. వాళ్ళు మాల వేసుకున్నారు, వేల మంది వస్తారని తెలుసు, శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని తెలుసు. అక్కడ ఈఓకి, అక్కడ చైర్మన్కి, అక్కడ పాలక మండలికి, అక్కడ అధికారులకు మైండ్ పనిచేయట్లేదా? ఎటువంటి ఏర్పాట్లు చేయాలో తెలియదా? క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి కనీస సదుపాయాలు కల్పించాలని బుద్ధి లేదా? కేవలం వాళ్ళ నిర్లక్ష్యం. గంటల తరబడి వీళ్ళు లైన్లో ఉన్నారు, కనీసం వీళ్ళకి సమాచారం లేదు మీకు పలానంత టైంలో దర్శనం అవుద్ది అని. కనీస సమాచారం లేదు, కనీసం వాళ్ళకి ఏమైనా మంచినీళ్ళు ఇవ్వడం కానీ అల్పాహారం ఇవ్వడం కానీ లేదు. సో అందుకే వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సో అక్కడ పోలీసులు కూడా సంయమనం పాటించాల్సింది, లాఠీ జులిపించారు. ఇది మహా తప్పు. సో శివశివ ఇదేం దారుణం. శ్రీశైలంలో చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యం. కనీస సదుపాయాలు కల్పించకపోగా భక్తులపైన లాఠీ ఛార్జీనా? ఇంత దుర్మార్గమా అంటూ శివస్వాముల ఆగ్రహం. సరైన ప్రణాళిక లేకే క్యూ లైన్లో తొక్కిసలాట. రక్షించు శివ అంటూ భక్తుల ఆర్తనాదాలు. గతంలో ఎన్నడూ చూడలేదంటున్న ధార్మిక సంఘాలు. సీఎం, డిప్యూటీ సీఎం బాధ్యత వహించాలంటున్న భక్తులు. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ తరహాలోనే తొక్కిసలాట. అదృష్టవశాత్తు తప్పిన ప్రమాదం. వరుస ఘటనలు జరుగుతున్న బాబు సర్కార్ నిర్లక్ష్యం. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ తిరుమల ప్రసాదం పైన నిరాధార. ఓకే, ఇక్కడ వరకు వరుస ఘటనలు జరుగుతున్న బాబు సర్కార్ నిర్లక్ష్యం వరకు మనం ఒప్పుకోవచ్చు. ఇంకా తిరుమల మనోభావాలు అదంతా పక్కన పెడితే, శ్రీశైలం ఘటన ప్రభుత్వ తప్పిదమే, తప్పు ఒప్పుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం. ముందస్తు ప్రణాళిక విఫలం కావడం వల్లే దుస్థితి. ముందస్తు ప్రణాళికే లేదు, దానికి ఇంకా విఫలం కావడం ఏంటి? ముందస్తు ప్రణాళిక ఉంటే అక్కడ ఈవోకి కానీ, అక్కడ అధికారులకు కానీ, దేవాదాయ శాఖ అధికారులకు కానీ తెలీదా? శివభక్తులపై లాఠీచార్జ్ దుర్మార్గం. భక్తులకు కనీస ఏర్పాట్లు చేయడంలో టీడీపీ సర్కారు విఫలం. సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు, పవన్ మౌనం వహిస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బాబు సర్కారును నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. సో శ్రీశైలం ఘటన మీద ప్రభుత్వం తప్ప ఉందా లేదా, ఇది మీకు కారణాలు ఏంటి అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. నేను దీని మీద సెపరేట్గా స్థానికులతో కొంతమందితో మాట్లాడి అక్కడ ఏం జరిగింది, మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. ఇక పోలవరానికి సహకరించండి, రెండో దశకు 32,000 కోట్లు కేటాయించండి, గోదావరి జల వివాదాలపై ట్రైబ్యునల్ వేయండి, అండ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత, రాష్ట్రానికి ప్రత్యేక సాయం, ప్రోత్సాహక నిధులు, బెంగళూరు చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్కు తిరుపతితో అనుసంధానం, కేంద్రానికి సీఎం చంద్రబాబు వినతులు, ఢిల్లీలో 7 కేంద్ర మంత్రులతో భేటీ. సో ఇందులో నిర్మలా సీతారామన్ గారితో భేటీ అయినప్పుడు ఆర్థికపరమైన అంశాలు, బడ్జెట్ కేటాయింపులు, నిధుల కేటాయింపులు అవన్నీ మాట్లాడతారు. సో అన్నిటికంటే అత్యంత కీలకమైనది అమరావతికి చట్టబద్ధత. ఇదిగోండి, చంద్రబాబుకు అమిత్ షా హామీ. పార్లమెంటులో గందరగోళంతో అనేక బిల్లులు ఆగిపోయాయి. మలి విడత సమావేశాల్లో రాజధాని బిల్లు పెడతామన్న కేంద్ర హోంమంత్రి. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సీఎం భేటీ. తొలుత జలశక్తి మంత్రితో సమావేశం. పోలవరం రెండో దశ నిధులకు అభ్యర్థన. నల్లమల సాగర్కు అనుమతులు ఇవ్వాలని వినతి. ఢిల్లీలో చంద్రబాబు సుడిగాలి పర్యటన. ఏపీకి కేంద్రం అండ. బాబు డైనమిక్ విజనరీ లీడర్ చౌహాన్ కృషి భవన్లో ఉభయుల భేటీ. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతికి సాధ్యమైనంత త్వరలో చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు. పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో అనేక బిల్లులు ఆగిపోయాయని, మలి విడత బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ప్రవేశపెడతామని ఆయన చెప్పినట్టు సమాచారం. సో మంగళవారం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఢిల్లీలో చంద్రబాబు గారు వరుస సుడిగాలి పర్యటనలు చేస్తూ అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులందరినీ కలుస్తూ ఆయా రంగాలకు సంబంధించిన నిధులు అడుగుతూ వచ్చారన్నమాట. పోలవరం రెండో దశకు 32,000 కోట్లు ఇవ్వండి, స్టాప్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా ఎత్తివేయండి, కుడి ఎడమ కాలువల సామర్థ్యం పెంపు వ్యయాన్ని రియంబర్స్ చేయండి, జలశక్తి మంత్రికి చంద్రబాబు అభ్యర్థన. ఆల్మట్టి ఎత్తు పెంపు చర్యలపై అభ్యంతరం.
సో చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటనకు సంబంధించి కొన్ని కీలకమైన అనుమతులు వచ్చాయి. అలాగే విశాఖపట్నంలో మెట్రో రైలుకు కేంద్రం అనుమతులు ఇచ్చిందండి, అదొకటి రాశారు. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులకు కదలకు వచ్చింది. విశాఖపట్నం సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPRకు సంబంధించి ముందడుగు పడింది. కొన్ని మార్పులు చేర్పుల తర్వాత దానిపై కేంద్రం నుంచి త్వరలో మరింత స్పష్టత రానుంది. విజయవాడ మెట్రోకు కొన్ని సవరణలు పరిశీలిస్తోంది, దానికి త్వరలోనే ఆమోదం వెలువడనుందని తెలుస్తోంది. 2 నగరాల్లోనూ 2 దశల్లో మెట్రో ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించిన DPRలను కేంద్రం కొన్ని సవరణలు సూచించింది. వాటిని విశాఖపట్నానికి సంబంధించి సవరణలకు కేంద్రం ఓకే చెప్పింది. త్వరలోనే అతి కొద్ది రోజుల్లోనే దానికి పూర్తిగా 100% అడ్డంకులు తొలగిపోతున్నాయన్నమాట. సో ఇది ఇవన్నీ పక్కన పెడితే ఇదిగోండి, ఇది మరింత షాకింగ్ వార్త. శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా, తిరుమల అంటే రాష్ట్రంలో వైసీపీ హయాంలో ప్రతి దేవాలయంలో కూడా నెయ్యి కల్తీ జరిగింది అనే అంశాన్ని సిట్ నివేదికలో ప్రస్తావించారంట. మనం మొన్న చదువుకున్నాం, శ్రీశైలంలో కూడా కల్తీ నెయ్యి ఇచ్చారు అని, కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలు ఇచ్చారు అని. తాజాగా ఇవి 2022-24లో సరఫరా చేసిన సుమతి ట్రేడర్స్, వినాయక ఏజెన్సీస్, అదంతా వైష్ణవి డైరీ నుంచి తెచ్చిన రసాయన మిశ్రమమే. వీటి నాణ్యత పరీక్షలు వైష్ణవి డైరీ ల్యాబ్లోనే అభియోగ పత్రంలో సిట్ పేర్కొనడంతో వెలుగులోకి. వైకాపా ప్రభుత్వ హయాంలో తీతిదేకి రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ముఠా దేవాదాయ శాఖ అధీనంలోకి ప్రధాన ఆలయాలైన శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా, తిరుమలకు అదే నెయ్యి అందించినట్టు తేలింది. బోలేబాబా, వైష్ణవి తదితర డైరీ సంస్థలు నెయ్యి పేరిట రసాయన మిశ్రమాన్ని తీతిదేకి సరఫరా చేసినట్టు బయటపడ్డ సంగతి తెలిసిందే. అదే మిశ్రమాన్ని వినాయక ఏజెన్సీస్, సుమతి ట్రేడర్స్ పలు ఆలయాలకు అందించినట్టు అభియోగ పత్రంలో సిట్ స్పష్టంగా పేర్కొంది. ఇందులో సుమతి ట్రేడర్స్ 2023-24లో కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలకు నెయ్యి సరఫరా చేసి టెండర్ దక్కించుకొని భారీగా అందజేసింది. అలాగే వినాయక ఏజెన్సీస్ అనే సంస్థ ద్వారకా, తిరుమలకు కూడా అందించిందంట. సో మొత్తానికి రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలు అన్నింటిలో కూడా ఈ కల్తీ నెయ్యి సరఫరా చేశారంట వైసీపీ హయాంలో. ఆ పాపం మహాపాపం చుట్టుకుంది వాళ్ళకి. ఇక ఇవన్నీ చూసినా బుకాయిస్తారా సుబ్బారెడ్డి? చిన్నప్పన్నతో మీ బంధానికి ఇంతకంటే రుజువులు కావాలా? 2024 వరకు చిన్నప్పన్న మీతోనే ఉన్నారనేందుకు ఈ ఫోటోలే సాక్ష్యం. ఏపీ భవన్ లైజిన్ అధికారి అయితే మరి నీడలా మీ వెంటే ఉన్నారెందుకు? ఫోటోలు గీటోలు పక్కన పెడితే నాకు వైవి సుబ్బారెడ్డి గారి చుట్టూ ఉన్న వ్యవస్థ నాకు పక్కగా ఐడియా ఉంది, పర్సనల్గా బాగా తెలుసు ఆ వ్యవస్థ అంతా. సో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు వైవి సుబ్బారెడ్డి గారి పిఏగా కాంతారెడ్డి ఉండేవాడు. ఆయనే మొత్తం వ్యవహారాలన్నీ చూసేవాడు. ఆయన జిల్లా పరిషత్లో ఉద్యోగం అనమాట. 2014లో సుబ్బారెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత ఆయన దగ్గరికి పిఏగా కాంతారెడ్డి గారు వచ్చారు. 2020-21 వరకు ఆయనే పిఏగా ఉన్నాడు. ఆయన మీద కొన్ని ఆరోపణలు రావడం, ఆయన కొన్ని చిలకొట్టులై కొడుతున్నాడని తెలియడం, దాంతో అతన్ని పక్కన పెట్టి చిన్నప్పన్నకు పూర్తి స్థాయి పగ్గాలు ఇచ్చారు. చిన్నప్పన్నతో పాటు దశరథ రెడ్డి అని ఉన్నారు, అండ్ ఇంకో పిఏ కూడా ఉన్నారు. పిఏలు ఎంతమంది ఉన్నా చిన్నప్పన్న మాత్రం మొత్తం అన్ని వ్యవహారాలు చూసుకునేది ఆయనే. ఈవెన్ ఆయన అపాయింట్మెంట్లు కూడా చూసుకునేది ఆయనే. సో అలా చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా, పర్సనల్ అసిస్టెంట్గా, పిఏగా, పిఆర్ఓగా అన్ని వ్యవహారాలు చూసుకున్నాడు. టీటీడీలో ఆయనే, టీటీడీలో నియామకాలు ఎవరైనా చేయాలన్నా, చైర్మన్ గారికి సిఫార్సు చేయాలన్నా ఆయనే, దర్శనాలు ఎవరికైనా పెద్ద పెద్ద వాళ్ళకి దర్శనాలు ఇప్పించాలన్నా చిన్నప్పనే అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకున్నాడు అనమాట. అలా వైవి సుబ్బారెడ్డి గారు అంత పెత్తనం అంతా అప్పచెప్పడంతో చిన్నప్పని రెచ్చిపోయారు. నిజానికి వైవి సుబ్బారెడ్డి గారు వైసీపీలో ఉన్న ఇతర నాయకులతో ఉన్నంత కన్నింగ్ ఆయనకు లేదు, అంత కన్నింగ్ మైండ్ సెట్ లేదు. ఆయన ఏంటంటే నమ్ముతారు, నమ్మిన వాళ్ళు దెబ్బేస్తారు. అలాగని పూర్తిగా నిజాయితీపరుడు కాదు సుబ్బారెడ్డి గారు. కొన్ని పెద్ద పెద్ద స్థాయిలో ఉంటాయి తప్ప చిన్న చిన్న స్థాయిలో పట్టించుకోరు. ఆయన చిన్న చిన్న స్థాయిలో పట్టించుకోడు కాబట్టి ఆయన పిఏ చిన్న చిన్న చిలకొట్టుళ్ళన్నీ చేసుకొని వచ్చి ఉంటాడు. సో ప్రత్యేకంగా చిన్నప్పన్న సుబ్బారెడ్డి గారి పిఏనే అని నిరూపించడానికి ఫోటోలు, వీడియోలు అక్కర్లా. ఆయన సుబ్బారెడ్డి గారితో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు చెప్తారు చిన్నప్పన్న ఆయన దగ్గర పిఏగా పనిచేశాడు అని. కాకపోతే ఇప్పుడు మొత్తం కేసు బయటకు వచ్చేసరికి చిన్నప్పన్నకి నాకు సంబంధం లేదని సుబ్బారెడ్డి చెప్తున్నారు అంతే. ఇక స్పీకర్పై అవిశ్వాసం, ఆయన తొలగింపునకు 118 మంది ఎంపీల నోటీసు. ఓం బిర్లా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపణ. చర్చ పూర్తయ్యే వరకు విధులకు దూరంగా సభాపతి, నిబంధనల మేరకు చర్య తీసుకోవాలని అధికారులకు ఆదేశం.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తొలగింపునకు తీర్మానం ప్రవేశపెట్టాలంటూ కాంగ్రెస్ నేతృత్వంలో 118 మంది విపక్ష ఎంపీలు మంగళవారం లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్కు నోటీసు సమర్పించారు. సభను నిర్వహించడంలో బిర్లా తీవ్ర పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగబద్ధ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులపై ఆయన కొన్ని తప్పుడు ఆరోపణలు చేశారని కూడా దానిలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 91 క్లాజ్ సి అధికరణం కింద లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్, చీఫ్ విప్ కె సురేష్, విప్ మహమ్మద్ జావేద్ తదితరులు నోటీసును అందజేశారు. సో అయితే 118 ఎంపీల బలం పెద్దగా సరిపోదు, కానీ వాళ్ళ నిరసన, వాళ్ళ ఆరోపణలు, వాళ్ళ ఆవేదన ఈ విధంగా తెలియజేశారనమాట అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా. ఇవన్నీ చూసినా బొక్కాయిస్తారా సుబ్బారెడ్డి అని ఫోటోలు తెగేశారు. చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర ఎప్పుడెప్పుడు ఉన్నారు, ఏ ఏ సందర్భంలో ఉన్నారనేది ఫోటోలు వేశారు. ఈ ఫోటోలన్నీ అనవసరం అండి. సుబ్బారెడ్డి గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి చిన్నప్పన్న ఆయన పియ్య అని తెలుసు, వైసీపీ వాళ్ళకు కూడా తెలుసు. ఏదో అబద్ధం చెప్తున్నారు అంతే. కల్తీని అయిపోయి ముందే చెప్పిన తిత్తిద ల్యాబ్ CFTRI కంటే 2.5 నెలల ముందే నిర్ధారణ. ఏం మాస్టారు, కల్తీని గురించి ఇన్ని వార్తలు రాశారే, శ్రీశైలం గురించి రాయలేదేంటి మాస్టారు ఈనాడు వారు? కల్తీ నెయ్యి గురించి పేజీలు రాస్తున్నారే, సరే రాస్తే రాయండి, అది అపచారమే, ఘోరమైన తప్పే. శ్రీశైలంలో జరిగిన విషయం లోపల పేజీలో ఎక్కడో చిన్నది రాసి ఉంటారు. ఇక సిట్సిగా బాలాజీ జారుడు కల్తీ నెయ్యి భోగతంలో ఉచ్చుబిగిగానే సెలవు బాట, అనూహ్యంగా 20 రోజులు సుదీర్ఘ విరామం, టెండర్ల సడలింపులో కీలక పాత్రధారిగా సిట్ నిర్ధారణ. నెయ్యి కల్తీపై ముందే చెప్పిన బోలేబాబా నుంచి వచ్చిన 5 ట్యాంకర్లలో నమూనాలు పరీక్షించి కల్తీ గుర్తింపు. 2022 మే, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో పరీక్షల నిర్వహణ. కల్తీ నిగ్గుతేలిన బోలేబాబాపై చర్యలేవు, పైగా అదనంగా సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారు. తప్పు చేశారు. ఇంకా కల్తీ నెయ్యితో వెంకటేశ్వరుడికి ప్రసాదాలు ఘోరాపచారం, దోషులను కఠినంగా శిక్షించాలి. ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుకు పీఠాధిపతి యతిరాజ GS స్వామి లేఖలు. అసలు తిరుమలకు సొంతంగా డైరీ ఎందుకు నిర్వహించకూడదు? తిరుమలలో ఏపీకి సాగులో సాయానికి ప్రత్యేక బృందం. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడి. సీఎం చంద్రబాబుతో భేటీ. కల్తీ నెయ్యి కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం. అపూర్వ చావడా నుంచి 19.86 కోట్లు చివరిగా ఎవరికి చేరాయనే కోణంలో దర్యాప్తు. వైకాపా హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. పామాయిల్, పామ్ కర్నల్ ఆయిల్లో పలు రసాయనాలు కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని నెయ్యి పేరిట తితిదేకి సరఫరా చేసి 235 కోట్లు కొలగొట్టిన వ్యవహారంలో హవాలా ద్వారా భారీ మొత్తాల్లో చెల్లింపులు జరిగినట్టు సిబిఐ నేతృత్వంలో సిట్ దర్యాప్తులో తేలడంతో మనీ లాండరింగ్ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసిందంట. స్థానిక ఓటర్ల జాబితా తయారీకి ప్రత్యేక సాఫ్ట్వేర్. రాజకీయ పార్టీల ప్రతినిధులతో SEC నీలం సాహ్ని. సో నిన్న రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం జరిగింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు అంటే ఈ సర్పంచుల పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగిపోతుంది. అండ్ స్థానిక సంస్థలు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవేమో టైం ఉంది. ఈ పట్టణ స్థానిక సంస్థలు మార్చి నెలతో ముగిపోతుంది అనుకుంటా. సో అందుకని గ్రామ స్థాయిలో అండ్ పట్టణాల స్థాయిలో ఓటర్ల జాబితా తయారు చేయడం కానీ, పోలింగ్ బూతుల పరిశీలన కానీ, అక్కడ సౌకర్యాలు కానీ, ఓటర్ల డేటాను భద్రపరచడం కానీ, ఇదంతా కూడా ఎన్నికల సంఘం సిద్ధం చేసుకుంటుంది. ఇంకా తీతిదే ట్రస్టులకు 1.30 కోట్ల విరాళాలు. తీతిదే శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన గుత్తా శ్రీ హర్షసాయి చౌదరి మంగళవారం 1 కోటి విరాళం అందించారంట. ఇక వాదనలు విన్నాక రక్షణ కల్పించే విషయంలో నిర్ణయం. సినీ నటుడు మోహన్ బాబుకు స్పష్టం చేసిన హైకోర్టు. విద్యార్థి నాయకులు కిడ్నాప్ కేసులో తదుపరి విచారణ 12కు వాయిదా. విద్యార్థి నాయకుడు, ఫిర్యాదుదారు వాదనలు విన్న తర్వాతే సినీ నటుడు మోహన్ బాబుకు, వైస్ ఛాన్సలర్ మోహన్ బాబుకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించే విషయంలో నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. చేసినవన్నీ చెత్త పనులు. ఆయనకున్న పేరు, ఆయనకున్న డబ్బుతో చెత్త పనులన్నీ చేస్తున్నాడు ఆయన మోహన్ బాబు గారు. మరీ ఏకపక్షంగా మీడియా వాళ్ళను కొట్టడం ఏంటో, కుటుంబ వివాదాలు ఏంటో, ఆ యూనివర్సిటీల్లో, ఆ కాలేజీల్లో ఫీజులు అదనంగా వసూలు చేయడం ఏంటో, దాని మీద వార్తలు రాస్తే వాళ్ళకు లీగల్ నోటీసులు పంపించడం ఏంటో, విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేయడం ఏంటో, దాని నుంచి రక్షణ కల్పించమని కోర్టుకు వెళ్ళడం ఏంటో, ఇంత దుర్బుద్ధ, ఇంత దారుణమా?
అమ్మో, మోహన్ బాబుని భరిస్తున్న వాళ్ళకి అనుకోవాలి. తండ్రి నిజాయితీ కుమారుడిని కాపాడింది. ప్రధాన ఉపాధ్యాయుడికి ప్రాణం తీసిన కేబుల్ వైర్ మెడకు చుట్టుకోవడంతో కింద పడి దుర్మరణం. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలండి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ గారు. సో ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా తొలి రోజు సమావేశానికి హాజరవుతారు. వాళ్ళు 5 నిమిషాలు ఉంటారా, 10 నిమిషాలు ఉంటారా, గంట ఉంటారా, కాసేపు ఉండి షో చేసి గొడవ చేసి వెళ్ళిపోతారు. గవర్నర్ గారి ప్రసంగం వరకు విని ఈ ప్రసంగంలో అంతా కూడా ప్రభుత్వ భజన ఉంది, ఏవి నిజాలు లేవు, అన్నీ అబద్ధాలే అసత్యాలే అని చెప్పి కాసేపు గొడవ చేసి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. సో సమావేశాలు ప్రాథమిక సమాచారం మేరకు తొలి రోజైన బుధవారం గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. 12, 13 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుద్ది. చివరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఉంటుంది. 14వ తేదీన ప్రభుత్వం సభలో బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. శివరాత్రి నేపథ్యంలో 15, 16 సెలవిస్తారు. 17 నుంచి 2 రోజుల పాటు బడ్జెట్పై సాధారణ చర్చ. ఆ తర్వాత శాఖల వారీగా గ్రాంట్లు, డిమాండ్లపై చర్చ కొనసాగే అవకాశం. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 4 ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను సభలో ప్రవేశపెట్టబోతోంది. టీటీడీ లడ్డు మీద, కల్తీ నెయ్యి సరఫరా మీద కూడా చర్చ ఉంటుంది. మరి అన్నీ చర్చించినప్పుడు శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అంశం మీద కూడా చర్చించాలి. శివాలయాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చూడాలి. త్వరగా దర్శనం కలిగేలా అధికారులు పర్యవేక్షించాలి. సీఎం చంద్రబాబు ఆదేశం. భక్తులతో కిక్కిరిసిన శ్రీశైలం అని రాశారు. తొక్కిసలాట గురించి రాయలేదు, చూసారా? చెప్తా ఈనాడు సంగతి. హంసవాహనంపై మల్లన్న, భక్తులతో కిక్కిరిసిన శ్రీశైలం. శివాలయాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉండాలి. త్వరగా దర్శనం జరిగేలా అధికారులు పర్యవేక్షించాలి. సీఎం చంద్రబాబు ఆదేశం. పవన్ కళ్యాణ్ ఫోటోతో మీకు వచ్చిన బాధ ఏంటి? పిటిషనర్కు సీజీఐ ప్రశ్న. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి ఫోటోల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్ కొట్టివేత. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ప్రదర్శిస్తే మీకు వచ్చిన బాధ ఏంటి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పిటిషనర్ను ప్రశ్నించారు. దాంతో మీకేం సమస్య ఉందన్నారు. ఇష్యూస్ సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నించొద్దంటూ పిటిషన్ను కొట్టివేశారు. కూరగాయలు, కోడిగుడ్లలో కక్కుతెందుకు? బీసీ హాస్టల్ అధికారులతో సమీక్షలో మంత్రి సవిత. మరి కమిషన్లు ఇవ్వాలిగా, కక్కుతందుకంటే కమిషన్లు ఇవ్వాలి. ఏ స్థాయిలో ఆ స్థాయి. కల్తీ నెయ్యి, రెవెన్యూ సమస్యల ప్రస్తావన. రాష్ట్రానికి కేంద్రం సాయంపై అసెంబ్లీలో చర్చ. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వెల్లడి. విజయవాడలో భాజపా శాసనసభ పక్ష భేటీ. ఓకే, బీజేపీ ఎమ్మెల్యేలందరూ నిన్న భేటీ అయ్యి సో సభలో ఏ అంశాలు మాట్లాడాలి అనేది చర్చించారంట. ఇక జంతు కొవ్వు కాదు, జగన్ కొవ్వు కరగదీయాలి. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్య. కమ్మని సమాజం అంటే బలమైన సమాజం అని వివరణ. కవరింగ్ బాగానే చేశాడు ఈయన ఆదినారాయణ రెడ్డి గారు. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి కామెంట్ చేసి రాష్ట్రంలో జనసేన, టీడీపీలు ఉన్నాయంటే బీజేపీ అనే కారణం అని చెప్పి ఆ 2 పార్టీలు చిన్నబోయేలా కామెంట్ చేసి దాన్ని కవర్ చేసుకోవడానికి జగన్ని తిట్టి, జంతు కొవ్వు కాదు జగన్ కొవ్వు కవర్ చేయాలని జగన్ని తిట్టి, కమ్మని అంటే బలమైన సమాజం అని వివరణ ఇచ్చాడంట. ఏమంటారు దాన్ని? ఆయన ఏమన్నారు చెప్పండి. నాడు బురదమయం, నేడు రోడ్డు సౌకర్యం. పవన్ కళ్యాణ్ చొరవతో దశాబ్దాల సమస్యకు పరిష్కారం. అనాథ పిల్లలకు ఉప ముఖ్యమంత్రి అమ్మ నాన్న అయ్యారు. 2 చిన్నారులకు ప్రతి నెల చెరో 5,000 అందించాలని ఆదేశం. సరే, ఈ పక్కన పెడితే ఈనాడులో వచ్చిన అంశాలు. సాక్షిలో చూస్తే సాక్షిలో ఈ శ్రీశైలంలో జరిగిన అంశాన్ని హైలైట్ చేశారండి. నిజంగా దురదృష్టకరం. ఈనాడులో శ్రీశైలంలో జరిగిన తొక్కిసలాట గురించి రాయలేదు. చాలా తప్పు. ఈనాడు రాంగ్ ట్రాక్లో వెళ్తుంది అనిపిస్తోంది. ఇక విజనరీ పాలనలో కల్పిత గణాంకాలు. పన్ను ఆదాయాల వృద్ధిలో దేశంలో 22వ స్థానంలో ఏపీ. చిట్ట చివరి నుంచి 2వ స్థానంలో మన రాష్ట్రం. 2024, 25, 25, 26 కంటే రాష్ట్రం వృద్ధి రేటు ఎక్కువగా ఉందంటూ చంద్రబాబు ప్రచారం. 2 ఏళ్లలో సగటు వార్షిక వృద్ధి రేటు 11.09% చూపిస్తున్న చంద్రబాబు సర్కార్. కానీ 2 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్నుల ఆదాయాలు 9.64% పెరిగితే రాష్ట్ర పన్నుల ఆదాయం పెరిగింది కేవలం 1.97%. మీరు చెప్పిన నమ్మాలా, ఆయన చెప్పిన నమ్మాలా, లెక్కలు నమ్మాలా? అప్పుల్లో ఏపీ టాప్. దేశంలో అత్యధికంగా బాబు సర్కారు 3.27 లక్షల కోట్ల అప్పులు. ఇక హైకోర్టు న్యాయమూర్తిగా బాలాజీ మెడమెల్లి. రాష్ట్రపతి ఆమోదముద్ర. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం 2-3 రోజుల్లో ప్రమాణం. చంద్రబాబు దేవుడితో ఆటల. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపాటు. ఏమండి మాస్టర్, నిన్న స్క్రిప్ట్ వచ్చిందా?
ఏమైనా వచ్చిందా ఆదేశాలు వచ్చాయంటే పైనుంచి మాట్లాడమని. జంతు కొవ్వు కలిసిందని చెప్పు. ప్రొఫెసర్ నాగేశ్వరకు బెదిరింపులు. పంది కొవ్వు, ఆవు కొవ్వు, బాత్రూమ్ రసాయనాలు కలిసాయని ఎందుకు చెప్పడం లేదంటూ హుంకరింపులు. అవే కాకుండా మరికొన్ని దారుణమైనవి కలిసాయని చెప్పాలంటూ దాదాపు 20 నుంచి 30 మంది ఫోన్లు. 3 రోజుల క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకొని మంత్రి లోకేష్. ఆపత్కాలంలో వైసీపీకి ఆపత్కాలంలో ఆదుకునే జర్నలిస్టు ప్రొఫెసర్ నాగేశ్వర్, వైసీపీకి ఆపత్కాలంలో ఆదుకునే మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్. వీళ్ళు ఏంటంటే ఎప్పుడూ వైసీపీ స్టాండ్ తీసుకోరు. కీలకమైన సమయంలో వైసీపీ మునిగిపోతుంది, ఇంకా వైసీపీకి రాజకీయంగా నష్టం జరుగుద్ది అనే సమయంలో వీళ్ళు వచ్చేస్తారు. వీళ్ళు వచ్చి వీళ్ళ వాయిస్ తెలుగుదేశం పార్టీని, కూటమిని తప్పుపడుతూ ఉంటుంది వీళ్ళ వాయిస్. నేటి నుంచి అసెంబ్లీ స్పీకర్ను తొలగించాలి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని పదవి నుంచి తొలగించాలని కోరుతూ అవిశ్వాస తీర్మానం గురించి రాశారు, అసెంబ్లీ గురించి రాశారు. సరే, 2వ పేజీకి వెళ్దాం. మనందరికీ ఎంతో ఇష్టమైన పత్రిక కదా. శివశివ ఇదేం దారుణమని ఈ లాఠీ చార్జ్ అంశాలను అండ్ అక్కడ తొక్కిసలాట అంశాలను కూడా వేశారు. శివభక్తులపై లాఠీ చార్జ్ దుర్మార్గం అని రాశారు ఒకటి. అండ్ శివస్వాములపై లాఠీ చార్జ్ సిగ్గుచేటు, విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం. బాబు దేవుడితో ఆటల, శ్రీవారి లడ్డు విషయంలో రాజకీయం తగదు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపాటు. శ్రీశైలంలో భక్తులపై లాఠీ చార్జీని ఖండించిన బీజేపీ. శ్రీశైలం ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు. సుంకేసుల ఫణీంద్రనాథ్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారంట. విజనరీ పాలనలో కల్పిత గణాంకాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గణాంకాలను హైలైట్ చేశారు. అప్పుల్లో ఏపీ టాప్ అని ఆంధ్రప్రదేశ్ అప్పులు ఇచ్చారు. తర్వాత రైతుల రుణభారంలో ఏపీ నెంబర్ 1. దేశంలో రైతు కుటుంబాలపై సగటున రుణభారం 74,121 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతి రైతుపై 2.45 లక్షల భారం. జంతువులకు కలిసిందని చెప్పు. ఇది ఓకే, ప్రొఫెసర్ నాగేశ్వర్ను బెదిరిస్తున్నారంట, నువ్వు జంతు కొవ్వు కలిసిందని చెప్పు అని. ఏమో మరి. సరే, ఇది పక్కన పెట్టి ఆంధ్రజ్యోతికి వెళ్తే, ఆంధ్రజ్యోతిలో ఈ మెయిన్ వార్తల తర్వాత నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు అనేది ఒకటి సైట్ రాశారు. తర్వాత సభకు వచ్చి సీట్లో కూర్చుంటేనే హాజరు. ఇక అసెంబ్లీలో ఆధారిత అటెండెన్స్, గైర్ హాజరవుతూనే వేతనాలు తీసుకుంటున్న వైసీపీ సభ్యులు. కొత్త విధానంతో దానికి చెక్ పెట్టే యోచన. వస్తారు, ఈరోజు వస్తారు, సీట్లో ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కూర్చుంటారు, ఆ తర్వాత పోడియం దగ్గరికి వెళ్తారు, హడావిడి చేస్తారు, వెళ్ళిపోతారు. ఎడాపెడా దోచేశారు. పేదల ఇళ్ల నిర్మాణంలో అంతులేని దోపిడీ. వైసీపీ హయాంలో వేల కోట్ల అవినీతి. విజిలెన్స్ ప్రాథమిక నివేదికలో బట్టబయలు. అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కు. ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్లకు ముందుగానే నిధులు. ఆప్షన్ 3 ఇంటికి 90,000 వరకు అడ్వాన్స్. డబ్బు తీసుకుని పనులు చేయని కాంట్రాక్టర్లు. కమిషన్లు తీసుకొని మిన్నకున్న అధికారులకు కార్పొరేషన్ షోకాజ్ నోటీసులు. కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేయకపోతే జీతాల నుంచి వసూలు చేస్తామని హెచ్చరిక. పనులు చేయని కాంట్రాక్టర్లపై కేసులకు ఆదేశం. సో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మరో భారీ అవినీతి బయటపడింది. పేదల ఇళ్ల నిర్మాణంలోనూ వేల కోట్లు కొట్టేసిన విషయం వెలుగు చూసింది. ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణంలో అడ్వాన్స్ పేరుతో కాంట్రాక్టర్లు ముందుగానే. ఇక్కడ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే, పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అందులో ఆప్షన్ 3 ఏంటంటే, వాళ్ళు కట్టుకోకర్లా, ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి ఒక్కో ఇంటికి ఇంత అమౌంట్ అని కాంట్రాక్టర్కి ఇచ్చి కట్టించారు. ఇందులో వైసీపీ నాయకులు కొంతమంది వాళ్ళ సంస్థల ద్వారా టెండర్లు దక్కించుకున్నారు. 100 కోట్లు మేశారనమాట. ఇల్లు కట్టలేదు, రిజల్ట్ చూపించాల, పని చూపించాల, కానీ బిల్లులు మాత్రం ముందే తీసుకొని చేతులు ఎత్తేశారు. అందులో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి గారికి సంబంధించిన వ్యవహారం కూడా కొంత ఉంది. సో దాని మీద విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందంట. భారీగా అవకతవకలు జరిగాయి, వేల కోట్లు మేసేశారని ఇచ్చారు. ఇక తండ్రి మృతదేహాన్ని బైక్పై కూర్చోబెట్టి బాధన దిగమిగితో 11 కిలోమీటర్ల ప్రయాణం. ఆటోకు డబ్బులు లేక నిరుపేద యువకుడి దైన్యం. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో దారుణం. బాపట్ల కాన్స్టిట్యున్సీ కర్లపాలెంలో అంటండి, దారుణం కదా. ఇక H1B వీసా రద్దుకు బిల్లు. అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారు. విదేశీ నిపుణులకు ప్రాధాన్యం ఇవ్వడం అమెరికా ప్రయోజనాలకు విరుద్ధం. H1B వీసాల జారీకి స్వస్తి పలకాలి అని. ఇది తర్వాత జగన్ అక్రమాస్తుల కేసులో వ్యాన్ పిక్ సుప్రీంలో చొక్కెదురు. సిబిఐ కేసులో కొట్టివేతకు నిరాకరణ. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం. సో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అక్రమాస్తుల కేసులో వ్యాన్ పిక్ వాళ్ళు సిబిఐ కేసులు కొట్టేయాలని పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వుల్లో మేము జోక్యం చేసుకోలేమన్నది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో వ్యాన్ పిక్ అనేది చాలా కీలకమైన కుంభకోణం. నిమ్మగడ్డ ప్రసాద్ గారికి సంబంధించిన సంస్థ. ఇక ప్రాణం తీసిన కేబుల్. రోడ్డుకు అడ్డంగా వేలాడిన వైరు మెడకు తగిలి బైక్ నుంచి కింద పడి ప్రధానోపాధ్యాయుడు మృతి. చీరాల్లో జరిగింది ఆ ఘటన.
ఇక డీప్ ఫేక్ ఏఐ ఆధారిత కంటెంట్ను 3 గంటల్లో తొలగించాల్సిందే. ఐటీ రూల్స్ చట్టానికి సవరణలు నోటిఫికేషన్. 36 గంటల గడువును 3 గంటలకు తగ్గించిన కేంద్రం. పిల్లలపై దౌర్జన్యం, మహిళలపై వేధింపులు, తప్పుడు సమాచారం తదితర అంశాలకు వర్తింపు. ఏఐ కంటెంట్పై హెచ్చరిక తప్పనిసరి. సాధారణ ఎడిటింగ్, విద్య, డిజైన్ సంబంధిత అంశాలకు మినహాయింపు. ఈ నెల 20వ తేదీ నుంచి అమల్లో కొత్త నిబంధనలు. ఏఐతో సృష్టించిన కృత్రిమ వీడియోలు, ఆడియోలు, డీప్ ఫేక్ వంటి కంటెంట్పై కేంద్ర ప్రభుత్వం కొరడా జలిపించింది. నిషేధిత జాబితాలో ఉన్న ఏఐ కంటెంట్ను తొలగించాలని కోర్టులు లేదా సంబంధిత అధికారులు నోటీసులు ఇచ్చిన 3 గంటల్లోగా వాటిని తొలగించాలని యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిర్దేశించింది. ఏఐ వచ్చిన తర్వాత మనిషి ఊహించలేని, మనిషికి సాధ్యం కాని వెరైటీ కంటెంట్లను వీళ్ళ ఊహల్లో ఉన్నదాన్ని నిజం చేస్తూ ఏఐ ద్వారా వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో వదిలేస్తున్నారు. సో దాని మీద ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే మాత్రం 3 గంటల్లోగా తొలగించండి, నిషేధిత జాబితాలో ఉంటే 3 గంటల్లో తొలగించండి అని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దాని మీద త్వరలో చట్ట సవరణ కూడా రాబోతోంది. ఇక 33 ఏళ్లకు తప్పనిసరి రిటైర్మెంట్కు నో. ఈ సర్వీస్ నిబంధన పట్ల ఏపీ విముఖత. నిజానికి 1980 నుంచే ఈ నిబంధన. తొలిసారి 2023లో ముసాయిదా తయారు చేసిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడడంతో అప్పట్లో నిలిపివేత. ఇక అమెరికా పప్పులు ఉడుకుతున్నాయి. అగ్రరాజ్యం పప్పు ధాన్యాలపై భారత్లో జీరో ట్యాక్స్. అన్ని రకాల పారిశ్రామిక ఉత్పత్తులపైన, కొన్నింటిపై మాత్రం సుంకాలు తగ్గింపు. గూగుల్, అమెజాన్ తదితర ఐటీ కంపెనీపై విధిస్తున్న డిజిటల్ సర్వీస్ పన్ను రద్దు. వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్. వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్ సుంకాలు తగ్గించే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో కొన్ని రకాల పప్పులు కూడా ఉన్నట్లు తేలింది. వాణిజ్య ఒప్పందంపై తాజాగా అమెరికా విడుదల చేసిన ఉత్పత్తుల వాస్తవ పత్రంలో ఈ విషయం పేర్కొంది. ఈ నెల 6ను విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ పప్పు ధాన్యాల అంశం లేకపోవడం గమనార్హం. కానీ ఈ ఫ్యాక్ట్ షీట్లో మాత్రం పప్పు ధాన్యాలే కీలకంగా ఉన్నాయి. సో అమెరికా నుంచి మనం ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటే దాని మీద ట్యాక్స్ భారీగా తగ్గుతుందన్నమాట. ఇక తండ్రి ద్రోహాన్ని కప్పేసి తన నిర్లక్ష్యానికి ముసుగేసి ఆల్మట్టి డ్యామ్ ఎత్తుపై జగన్ పత్రిక బురద. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఏనాడు సమర్థ వాదనలు వినిపించిన జగన్ సుప్రీంలోనూ న్యాయ పోరాటం చేయనిపోయిన 2019లో జగన్ వచ్చాక అంతులేని అలక్ష్యం. తన పాపాన్ని చంద్రబాబుకు చుట్టే క్యూక్తులు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని, ఇక ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతుందంటూ జగన్ రోతపత్రిక రాసిన కథనంపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా ఈ డ్యాం ఎత్తు పెంపును అడ్డుకోవడానికి ఒక్క ప్రయత్నమూ చేయలేదన్న వాస్తవాన్ని, ఆయన సీఎంగా ఉండగా తీవ్ర నిర్లక్ష్యం వహించిన నిజాన్ని కప్పిపుచ్చి ఆ పాపాన్ని సీఎం చంద్రబాబుకు ఆపాదించడాన్ని రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల శాఖ వర్గాలు కొట్టిపడేశాయన్నమాట. ఈ ఆల్మట్టి అనేది ఇప్పుడు నుంచి కాదు, ఆల్మట్టికి సంబంధించి గొడవ గత కొన్ని దశాబ్దాలుగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రయత్నం చేయలేదు. అండ్ ఇప్పుడు వీళ్ళు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. సో ఆల్మట్టిపై ఇన్ని అబద్ధాల. ఎత్తు పెంపును వ్యతిరేకిస్తూ టీడీపీ ప్రభుత్వాలు పోరు. కేంద్రానికి ఎన్టీఆర్, చంద్రబాబు లేఖాస్త్రాలు. ఇందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రజలను రెచ్చగొట్టేందుకు జగన్ బొంకులు. మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం. ఇక యాక్చి విషపురాతలు. ఆంధ్రజ్యోతికి స్థలంపై అవే తప్పుడు వాదనలు. జీవీఎంసీలో ఒక్కరు వ్యతిరేకిస్తే తిరస్కరించినట్టుగా అచ్చోసిన అబద్ధాలు. 67వ అంశంగా ఆమోదించిన ప్రాలాపనలు. 2024 నవంబర్ 29న హైకోర్టు తీర్పు ఇచ్చిన 9 నెలల కౌన్సిల్లో తీర్మానం. ఇందులో అధికార బల ప్రదర్శన ఎక్కడిది? నిజాలు దాచి జగన్ పత్రిక పచ్చిరాతలు. ఆంధ్రజ్యోతి వాళ్ళు కౌంటర్లు ఇవ్వడం మానేసి వాళ్ళ పని వాళ్ళు సైలెంట్గా చేసుకుంటే సరిపోద్ది. కోర్టు చెప్తుంది. కోర్టు ఒకవేళ అంటే సాక్షి వాళ్ళు రాస్తూనే ఉంటారు, వాళ్ళ పని అది, వాళ్ళు రాస్తూనే ఉంటారు. వాళ్ళు రాసిన ప్రతిదానికి ఆంధ్రజ్యోతి వాళ్ళు వాళ్ళ స్థలం విషయంలో కౌంటర్లు ఎందుకు ఇవ్వడం? వాళ్ళకి పేపర్ ఉంది, వాళ్ళు రాస్తారు. కోర్టు చెప్తుందిగా జీవీఎంసీ లిమిట్స్లో ఆంధ్రజ్యోతికి స్థలం ఇవ్వడం న్యాయమా కాదా, చట్టబద్ధమా కాదా అనేది కోర్టు చెప్పే వరకు ఆగొచ్చుగా ఆంధ్రజ్యోతి వాళ్ళు. రేపు పొద్దున్న కోర్టు పొరపాటును తప్పు పడుతుంది అనుకోండి, అప్పుడు సాక్షి వాళ్ళు రెచ్చిపోతారు, ఆంధ్రజ్యోతి వాళ్ళు చిన్నపోతారు. ఇక 1198 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేశారంటండి. 2024-25 విద్యా సంవత్సరానికి చెల్లింపు. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లపై ఉత్తర్వులు జారీ. నేడు ప్రైవేట్ వర్సిటీలకు ప్రత్యేక జీవో. సో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1198 కోట్లు విడుదల చేయబోతున్నారంట. ఒక గుడ్ న్యూస్. ఇక ట్యాంకర్ల నుంచి లంచాలు. తిరుచానూరు మార్కెట్ కమిటీ ఉద్యోగపై వేటు. వైసీపీ హయాంలో 6 నెలల్లో 3.68 లక్షల వసూలంట. ఉన్నాయన ఈ కల్తీని ట్యాంకర్ల వాళ్ళు లంచాలు ఇస్తూ టీటీడీకి సప్లై చేశారు. శ్రీవారి నైవేద్య దినుసులు నాసిరకమే. వైసీపీ హయాంలో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల పేరుతో వినియోగం. కూటమి ప్రభుత్వం వచ్చాక పరీక్షలు. ఆయా పదార్థాల్లో మలినాలు ఉన్నాయని నివేదికలో నిర్ధారణ. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు. ఆంధ్రప్రభకు వెళ్తే ఆంధ్రప్రభలో నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి కదా. 3.5 లక్షల కోట్ల బడ్జెట్. సభ్యులకు డిజిటల్ అటెండెన్స్. స్పీకర్ అయ్యాను నేను.
సో ఈ సంవత్సరం బడ్జెట్ 3.5 లక్షల కోట్లు ఉండబోతోందంటండి, భారీ బడ్జెట్. మనకు అప్పులు ఎన్నున్నా అంతా డొల్లతనమే. ఆ డొల్లతనంలో ఈ డొల్ల బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారనమాట. ఇక అమరావతిపై చట్టం చేయండి, తక్షణం చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటన మీద ఇచ్చారు. ఇక వీళ్ళు కూడా రాయలేదా శ్రీశైలంలో తొక్కిసలాటని? రాయలే. ఇక దూర విద్యలో అవినీతి జలగలు, విద్యార్థుల భవిష్యత్తు తాకట్టు, వసూలు కేంద్రాలుగా స్టడీ సెంటర్లు, విద్యార్థులకు కేటాయింపు పేరిట దందా, నాగార్జున యూనివర్సిటీపై మాయన మచ్చ, లోకల్ అబ్జర్వర్స్ పేరిట అక్రమాలు. వీళ్ళు వరుసపెట్టి నాగార్జున యూనివర్సిటీ మీద పడ్డారండోయ్. ఇక నరవణే పుస్తకంపై రణం, లోక్సభలో ఆర్మీ మాజీ చీఫ్ పుస్తకాన్ని ప్రదర్శించిన రాహుల్ గాంధీ. ప్రీ ఆర్డర్ పబ్లిష్ అయిన పుస్తకాలు ఒకేలా ఉండవు, ప్రచురణ సంస్థ పెంగ్విన్ ప్రకటన. నా పుస్తకం స్టేటస్ ఇదేనంటూ ఆ ప్రకటన ట్యాగ్ చేసిన నరవణే. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్కు మంత్రివర్గ ఉపసంఘం, 6 మంత్రులతో ఏర్పాటు, 5 టవర్లలో భవన నిర్మాణం, ఇంటీరియర్ డెకరేషన్, మౌలిక సదుపాయాల కల్పనపై అధ్యయనం. కల్తీ నెయ్యి వ్యవహారంపై రంగంలోకి ఈడీ, దాదాపు 235 కోట్ల లావాదేవీలపై విచారణ. ఓకే, ఇవి ఆంధ్రప్రభలో ఇచ్చారు. అన్నీ ఇంతకుముందు ఆ పత్రికల్లో ఉన్నాయో దీనిలో ఇచ్చారు, ప్రత్యేకంగా ఏం లేదు. ఒకసారి నేషనల్ అంశాలకు వెళ్దాం. ఈనాడులో లైంగిక దాడుల కేసుల్లో నిర్లక్ష్యపు వ్యాఖ్యల నియంత్రణకు చర్యలు, కోర్టుల కట్టడికి సుప్రీం యోచన. లైంగిక దాడులకు సంబంధించిన కేసుల్లో హైకోర్టులు, దిగువ కోర్టులు నిర్లక్ష్యపూరిత అసంబద్ధ వ్యాఖ్యల నియంత్రణకు మార్గనిర్దేశాలు జారీ చేయాలని యోచిస్తున్నట్టు సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది. సాయంత్రం 6 అయిందంటే ఆ గ్రామ వీధులు నిర్మానుష్యం. ఛత్తీస్గఢ్లోని ధంతరి జిల్లా బిరితెర గ్రామంలో సాయంత్రం 6 అయిందంటే వీధులన్నీ నిర్మానుష్యమై ఊరు ఎరడారిలా కనిపిస్తుంది. తర్వాత ఎవరైనా వీధిలో కనిపిస్తే 5,000 నుంచి 50,000 వరకు జరిమానా విస్తారంట. ఆ సమయంలో మొబైల్ ఫోన్లు వాడకం, టీవీ చూడడం కూడా నిషేధం. ధూమపానం, మత్తు పదార్థాలు వాడకం, దుర్భాషలాడడం అంటూ కూడా ఎవరూ చేయకూడదు. తల్లిదండ్రులు పిల్లల హోంవర్క్ను పర్యవేక్షించాలి. 10-12 తరగతుల విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని గ్రామ సభలో పెద్దలందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారంట. బాగుంది కదా. ఇక ప్రధాని మోదీ విద్యార్హతపై కేసు, అప్పీళ్ల జాప్యంపై అభ్యంతరాల దాఖలకు ఢిల్లీ విశ్వవిద్యాలయానికి 3 వారాల గడువు. ప్రధాని మోదీ చదివిన డిగ్రీ వివరాలు వెల్లడికి నిరాకరించిన ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వును సవాల్ చేసిన అప్పీళ్ల జాప్యంపై అభ్యంతరాల దాఖలకు ఢిల్లీ విశ్వవిద్యాలయానికి ఢిల్లీ హైకోర్టు మంగళవారం 3 వారాల గడువు ఇచ్చింది. ప్రధాని మోదీ ఏం చదివారు, చదివితే ఆ సర్టిఫికేట్లు ఏవి, అది సమస్య. ఎవరికైనా తెలుసా ఆయన ఏం చదివారో? ఆయన కుటుంబం గురించి తెలియదు, ఆయన ఏం చదివారో కూడా తెలియదు. కానీ మోదీ 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 అనే బ్రాండ్ ఉందన్నమాట. ఇక బాబ్రీపై కలలు కనొద్దు, యూపీ సీఎం యోగి స్పష్టీకరణ. బాబ్రీ మసీదును పునర్నిర్మిస్తామనే కలలను కనొద్దని, నిబంధనలకు కట్టుబడి జీవించడం నేర్చుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. మేము వస్తాం, రామ మందిరం నిర్మిస్తామని చెప్పాం, వచ్చాం, నిర్మించాం అని పేర్కొన్నారు. మా చమురును కొనకుండా అమెరికా అడ్డుకుంటోంది, భారత్ సహా ఇతర దేశాలపై ఒత్తిడి తెస్తోంది, రష్యా విమర్శలు. నిజమేగా, రష్యా నుంచి ఎవరెవరు చమురు కొంటున్నారో వాళ్ళందరికీ ట్యాక్సులు ఎక్కువ వేస్తుంది కదా అమెరికా. ఇక డిజిటల్ సేవల పన్నులు ఇక ఉండవంట. అమెరికా ఎందుకు వ్యతిరేకిస్తుంది? భారత్ రద్దు చేస్తుందని అంటున్న అమెరికా అధికారిక ప్రకటనలో స్పష్టం చేయని మన దేశం. ఇటీవల కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం కింద డిజిటల్ సేవల పన్నులు భారత్ తొలగిస్తుందని అమెరికా ప్రకటించింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన వారం రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. డిజిటల్ సేవల పన్నులు అంటే ఏంటో నాకు తెలియదు, ఒకసారి నేను చూసి స్టడీ చేసి చెప్తా. సో ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్ నచ్చిన వారు దయచేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, మీ మిత్రులందరికీ పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.